మార్త వ్యక్తిగత జీవితం తేటగా తెలియపరచబడిన క్షణంలో, అయ్యా నేను కూడా ఆ కళ్ళి పట్టుకుంటానయ్యా, నేను కూడా ఆ పనులను పక్కన పెడతానయ్యా, నేను కూడా అలాగ ఉంటానయ్యా, తప్పయిందయ్యా, నిన్నన్నానయ్యా, చింత లేదా నీకు నిన్నన్నానయ్యా, ప్లీజ్ క్షమించయ్యా అన్న మాట మార్త అన్నట్లుగా ఎందుకు లేదంటే, ఇలాంటి సందర్భమే నీ జీవితంలో జరిగితే నువ్వు కూడా అలా కామ్గా తేలుగుట్టినప్పుడు దొంగోడు సైలెంట్గా ఉన్నట్టుగా విని అబ్బా అనుకుని మెదలకుండా నువ్వు కూడా ఒక నిర్ణయం చేయకుండా, తీర్మానం చేయకుండా వెళ్ళిపోతావా? లేదు లేదు, నేను మరి అలాగే ఉంటాను, ఆమె నీ ముఖమే చూస్తాను, ఆమె నీ కాళ్ళే పట్టుకుంటాను, ఆమె ఎవరు తీసి వేయలేని స్థిరమైన వాటిని చేత పట్టుకుంటాను, నేను మరి అలాగే ఉంటానంటావా? తీర్మానం కోసమే దేవుడు మార్త నోరు మౌనం చేసాడే.